గాంధార గర్భం నుంచి వచ్చిన గూఢ అగ్ని నేను, ధర్మసభ మధ్యలో దాగిన రహస్య శబ్దం నేను. పాశం నా జపమాల, ప్రతీకారం నా తపస్సు, నవ్వు వెనుక నిక్షిప్తమైన నిశ్శబ్ద రణభేరి నేను. గాంధారి కన్నీటి గంధం నా గుండెలో మండింది, హస్తినపుర హాస్యం నాకు హింసగా వినిపించింది. ధర్మం పేరు చెప్పి చేసిన అధర్మాన్ని చూశాను, అందుకే పాశం పట్టి కాలాన్ని నేనే తిప్పాను. నేను దుష్టుడిని అంటారు, కానీ నన్నెవరు అర్థం చేసుకున్నారు? కుటుంబ బంధం కత్తిగా మారిన బాధను ఎవరు విన్నారు? అన్నయ్య రాజ్య మోసం కాదు, వంశవానానికి ప్రతిస్పందన మాత్రమే నా ప్రాణస్వరం. శకుని అనే పేరు వినగానే చతురత గుర్తొస్తుంది, కానీ నా అంతరంగంలో ఒక దహన యజ్ఞం జరుగుతుందెవరికి తెలియదు. పాశం కేవలం ఆట కాదు, అది విధి వ్రాసిన శాసనం. ప్రతి గెలుపు వెనుక ఒక తల్లి నిశ్శబ్ద రోదనం. ధర్మరాజు సత్యం చెప్పాడు, నేను సత్యాన్ని తిప్పాను. అర్జునుడు బాణం వదిలాడు, నేను బుద్ధిని వదిలాను. రక్త యుద్ధం వారు చేశారు, మనసుల యుద్ధం నేనే చేశాను. అధర్మం నేను కాదు, అధర్మానికి ప్రతిబింబం మాత్రమే. సభలో నవ్విన వారు పవిత్రులా, అవమానాన్ని మింగిన నేను పాపివా. పాశం తిప్పిన వేళలో కాలం కూడా తల వంచింది, నా నవ్వు వెనుక యుగాల వ్యథ గర్జించింది. గాంధార సింహాసనం కాదు నిజానికి, నేను కాలచక్రానికి మర్మ గురువు. శకుని అనే